శ్రీనాథ కవి సార్వభౌముని శృంగార నైషధం 15వ భాగం 25/1/24. అష్టమాశ్వాసంలో మొదట్లో ఉన్నాం. నిన్నటిదాకా వాళ్ళ శృంగార రాత్రుడు అయిపోయాయి. నరదమయంతుల తర్వాత సంగతి పొద్దున్నే వందిమాగధులు నరమహారాజును మేలుకొలుపుతున్న సన్నివేశంలో అవధరింపు జయ సీతాంశుకులాపతం సనిషధ స్వామి మహారాజ అవ్యయ ధైర్యాకర నిద్ర మేల్కొను సంధ్యావేళ ఏతించనీ నయనోబ్జాబ్జంబులకిచ్చు భవ్య శుకునానందైక కళ్యాణము సజనోత్థాయ యము భోజరాజ తనయా సంపుల్ల నేత్రాబ్జ్యములు. నరరాజా, నువ్వు సర్వోత్కర్షం చేత వర్షింతువుగా. సంధ్యాకాలమైంది, నిద్రలే. ప్రియతమమైన దమయంతి మొగం ముందుగా చూడటానికి నీకు మేల్కోవటానికి మంగళం కలిగించుగాక. వరుణ ప్రేయసి అయిన దిక్కు గదియంద్వాంఛించు చంద్రికా పరిధానంబు క్రమక్రమంబుగా పరిభ్రంశంబు నొందించు చంద్రునింగంగుని ఇంద్రదిగ్వనిత ప్రత్యూష ప్రసాదోదయ స్మరణ వ్యాజమునం నిదానమునం పూనన్ ప్రకాశద్యుతుల్. స్వామి మహారాజా, చంద్రుడు పశ్చిమ కాంతతో క్రీడించాలనుకొని చంద్రిక అనే వస్త్రాన్ని రాగ అతిశయంచేత దిగదాటులంటే పీకేస్తూ దాన్ని సమీపిస్తున్నాడు. ఇంద్రదిక్కాంత అది చూసి ప్రాతకాలం కాంతులు అనేటువంటి నెపంతో నవ్వసవడం ప్రారంభం. చంద్రాతపంబులు సందర్పాతమసహద్దుద్ధోలై పరిశ్రాంతిని పొందే అతి దరిద్రాణ దేహజ్యుతి ప్రాణమై ప్రాళేయ కిరణ బింబంబు వ్రాలే ఆ పరస్పరంబులై ఆకాశ వీధికి కొన్ని భాస్కర కలాంగురములగసి మహమహతి తరదీప్తి అంతంత చుక్కలు సంధ్యా విధేయ శేషంబులయ్యే. కుముద కేదారముల నుండి కొత్త విరియు కమల షండంబులకు వేట్క కాపువచ్చు. కొదమ తుమ్మెద కడరెక్క కుసుమ విత్తే అభినవంబైన ప్రథమ సంధ్యాగమనంబు. రాత్రిలో దట్టమైన చీకట్లు వ్యాపించిన చీకట్లను తొలగించిన వెన్నెల నశించిపోయి చంద్రుడు కాంతిహీనుడై పడమటకి వెళ్ళాడు. సూర్యకాంతులు ఆకాశంలో ప్రకాశింపటం ప్రారంభించాయి. రాత్రిలో అధిక కాంతులు గల చుక్కలు చాలా మరిగి అంటే కనుమాయమైపోయి లెక్కింపకూడినట్లుగా కొన్ని మాత్రమే కనపడు. సంధ్యాకారాగ కాంతులు కుముద వనం నుండి అప్పుడే వికసిస్తున్న పద్మవనాలకు వస్తున్న తుమ్మెదల కొనరెక్కల కుసుంబా రంగు వేస్తోంది ఎర్రదనాన్ని. కరవాడి సూది తుదమన నర నరుపంబడిన ముత్తియంబును ఓడెన్ కరమొప్పే రజనీకరణీకరవ కరణ వధు మహిమ రజని కరణీకరవ మధువు హిమము కుశ శిఖాశిఖరమునన్. చాలా వాడి అయిన సూది యొక్క మొనల చేత అరదాలు వంచబడిన ముత్యాల అంటే సగం తొలవబడిన ముత్యాల బాగా ప్రకాశించాయి. ముత్యాలకు రంధ్రం తొలవటం మూలంగా శిల్పులు సూది మొన ముత్యాలను గుచ్చుతారు కనుక దర్భ కొనలో ఉన్న మంచు బిందువులు అలాగే సూది మొన మీద నిలిచిన ముత్యాల్లాగా
దివిశ్రద్ధంపతి తల్పమైన గగనోద్దేశంబులం తారకా నిబహంబుల్ కుసుమ ప్రసంగములుగా నిర్వాణ కాంతిచ్చట నవతూల ప్రకరోదరం భరిత సకరోరంభ నిరాశ రంభ నిశానాథుండు గండోపధాన విధాలీల వహించే అత్తరి అఖండంబైన బింబంబుతో ప్రాతకాలంలో దేవతా మిథునాల జంటలు శయ్య అయిన గగనతలంలో నక్షత్రాలు స్వరతంలో చెదరిన పుష్పాలలాగా ఉప్పుతుండగా కాంతి సమూహాలని దూదిని గర్భంలో దాల్చిన చంద్రుని పూర్ణ బింబం గల తలగడలాగా దిండులాగా ప్రకాశ శైనపాతమే అన్నభంబున సహస్రాంశుండు వైచంకరస్యేన వ్రాతం గంధ అంధకార బలివృక్షేణీ జింగ జిఘాంసారథి దానంచంద్రుడు పశ్చిమాశకు సత్రాణార్థమై ఏగే ఉడ్డీనంబయ్యే ఉడువ్రజంబు పరిపాటిన్ పారు వాలోయన్. సూర్యుడు చీకట్టనేటువంటి కాకులను చంపదలిచి తన కరాలు అనే డేగలను ఆకాశంలో వదిలారు కనుక చంద్రుడు తన శశాన్ని రక్షించుకోవటానికి వెన్నెల పడమటకు పరిగెత్తిపోతున్నారు. చుక్కలు పావురాలలో అన్నట్లుగా చుక్కలు పావురాలా అనిపిస్తున్నట్లుగా పరిగెత్తిపోతున్నాయి. అదృశ్యము లఘుగతి అనూరు సారథి విఘటిత తిమిరుడై వీడ విచ్చేసి దివెన్ మఘవపుర ప్రసాద ప్రఘాణ కోణాంగములు ఉపఘ్నంబులుగా. అలాగే సూర్యుడు చీకట్లను తరుముతూ ఇంద్రప్రాసాదాలకు దగ్గరగా ఉన్న వాకిళ్లకు దగ్గరగా ఇదిగో వచ్చేస్తున్నాడు మహారాజా, నిద్ర మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది, లేవండి అని మేల్కొల్పులు పాడారు వాడు. గ్రహములు నిర్జీర స్వరతకాల విసూత్రితహారరత్న సంగ్రహములు మేఘవీధియను కౌతుక మందిర చత్వరంబునం బహుకర మాజ్జనా విధి ప్రభాత ముఖంబున పాయ దట్టే. ఇప్పుడు ఆహా పూజిష్య ఓ నియతి అంతయ ఆరసి చూడవచ్చుదన్ పాయని దట్టే. నిప్పుడు అహహా భుజిష్యవో నియతి అంతక ఆరసి చూడవచ్చినన్. ఆకాశంలో కేళీ మందిరం దేవతల స్వరతకాలంలో తెగిపోయిన హారాలలోని ముత్యాలే ఈ నక్షత్రాలుగా కనపడతాయి. వాటిని నియతి అనేటువంటి పరిచారక సూర్యుడనేటువంటి ఈడ్చుకొని లాగలేవటి తుడిచివేస్తున్నాయి. అంటే సూర్యకాంతితో తుడిచేస్తున్నాయి, అంటే క్లీన్ చేస్తున్నాయి అన్న. కనుక గృహమాలిన్యాన్ని దాసి తుడిచి వేస్తున్నట్లుగా చీపిరితో నియతియు అంటే నియతి అంటే కాలం అన్న, అది అలా చేస్తోంది. ఆకాశంలో మాలిన్యాన్ని తొలగిస్తోంది. సూర్యుడు ఉదయించాడు, నక్షత్రాలు అదృశ్యమయ్యాయి. ఆమ్నాయ శాఖా సహస్ర విస్తరంబులు ఉడురాజ కళ్యాణ హోమవకులు ఆకాశ హర్మ్యాగ్య హస్తదీపంబులు ప్రాళీయ జలరాశి బాడవములు చక్రవాకమనో విసర్యౌషధంబులు దిశ దిశీ కుంకుమ స్థాపకములు రాజమండల కాంతి రాజయక్ష్మములు అంధకార వేదండ కంఠీరవములు పద్మవన నిర్నిబంధన బాంధవములు కైరవాకర సమ్మోహ కారణములు సవిత్రు
మణిపావకేంధన సామిధేను లెగసే సాధేనులు ఎగసే ఉదయాద్రియవుల నీరెండ కొనలు. బాలసూర్య కిరణాలు సహస్ర వేద శాఖల రూపాలను పొందుతూ చంద్రుడి వివాహంలో లగ్నులై ఆకాశ సౌధంలోని కరదీపికలలాగా టార్చి లైట్లలాగా వెలుగుతూ బడబాగ్ని సముద్రాన్నిలాగా మంచును హరిస్తూ విశల్య ఔషధిలాగా జక్కనంటే చక్రవాకాల విరహ శల్యాన్ని పోగొడుతూ 10 దిక్కులందు కుంకుమను వెదజల్లుతూ చంద్రుడి కాంతిని హరిస్తూ సింహములు ఏనుగుల్లాగా చీకట్లను అడగిస్తున్నాయి. పద్మవనాలు వికసింపచేస్తూ కలువలను ముకుళింపచేస్తూ ధాయ్యం అనేటువంటి రుక్కు ధాయ్యం అనేటువంటి రుక్కులు అగ్నిలాగా సూర్యకాంత మణులలో అగ్నిని ప్రజ్వలింపచేస్తూ ఉదయాద్రిని దాటి సూర్యకాంతి బయటకొచ్చి పసిపాప యుండొకనులు ఎండ కొనరును మసమసకని ఇరులు గలిసి మనమలరించన్ దశలనులు గడల గుంజా విసరంబుల స్వరులు వ్రేల విడిచిన భంగిన్. ఎర్రని సూర్య కిరణాలు నల్లని చీకట్లు రెండూ కలిసినప్పుడు గురివింద రంగు గుంజల దండలు నలుదిక్కులు వేసినట్లుగా గురివింద మాలలు వేసినట్లుగా కనపడుతోంది ఆకాశం. లేవయ్యా బాబు అని నమ్ముది సూదను వీటి నడువీది చెక్కెకి ఇంతకు నెటెంచు నినుని తేరు కట్టువ కాసులై గగనాంగణంబున మందేహులెంతకు మారుకొండు ప్రసవింతు నింతకు ప్రథమాద్రి చరులలో సూక్ష్మ సూకి శిలాజతుత్కరం ప్రీతి నింతకు నేగు బిచ్చు కుంటుకు మొక్క విలుత శుభ్రాత్రుండు వినత పట్టి మేలు కొనగదే రాజన్యమీన లక్ష్మ కాలకంఠ సమర్చనా కాలమయ్యే విశ్వంభరాకార విధృతి దక్ష దీర్ఘతర నేత్ర నిషధధాత్రీ కళత్ర. నరరాజా, ఈ పాటికి సూర్యుడి రథం స్వర్గపురంలో వీధుల మధ్యలోకి వచ్చే ఉంటుంది. ఈ పాటికి మందేహులనే రాక్షసులు ఆకలితో సూర్యుడిపై ఎగబడుతూ ఉంటారు. ఈ పాటికి ఉదయాద్రి గృహాలలో సూర్యతాపానికి శిలాజిత్ అనేటువంటి లోహం కరుగుతూ ఉంటుంది. ఈ పాటికి అనూరుడికి నమస్కరించటానికి ప్రేమతో తన అన్నగారైన గరుత్మంతుడు వెళుతూ ఉంటాడు. దీర్ఘాలైన నేత్రాలు కలవాడ సమస్త భూభారాన్ని వహించిన నిషధరాజ శివపూజా సమయం అయిందయ్యా, ఇక నిద్రలే. మరియున్ తిమిర విరహ పాండూయమాన దిగ్మండలంబును విచేయతారకంబును దరిద్రాణ ప్రాణరోహిణీ రమణ బింబం వచ్చుబాన చుంబ్యమాన చరమాచల జకర భాగంబును శిశిర సలిల లక్షోద కుక్షింభరిక్షేర కంఠ రవిమయూఖంబును కుమద కేదార నిద్రా సుఖ నిదానంబులు నిశా విరహ విహ్వల చక్రాహ్వయ విహంగమ స్త్రీపుంస హృదయ బృంహిత ఆహ్లాదంబులు కువలయనీ కుక్షి భూణాయమాన మదసుప్త బంభరంబులు లవణస్య దౌపవాహ్యమాన విలేహ్యమాన మాణిపంధశిలా మందశిలా సకలములు సంధ్యామౌన పరాయణ విశిష్టాధ్యేతృ జప విహితాధ్యయన విరామంబు బ్రాహ్మణాభిమంత్రితాఘ్యాంజలి జల వజ్రధారా విదారిత మందేహ దేహంబునై అత్తరిన్
కొత్త విరియు నెత్తమ్మి విరుల కేసరంబుల వాసనలు గ్రోలి మత్తిల్లి ఉల్లాసంబునన్ తూలియాడు కొదమ తుమ్మెద కదుపులు ఘుస్రణ సుమన శ్రేణీశోణంబగు పొడుపు సంధ్య కెంజాయయు కలయ బెరసి గురివెంద పేరుల అందంబు వహించుటయు కుశకిసలయంబు మీదన్ ప్రాళేయం భక్కనక్రమ సంభృతంబులై రజనియను పిడియేను పుత్కారంబు చేసి ఉమిసినన్ చిలికిన కరవ మధు శీకరంబులన్ పోని ఉదక బిందు సందోహంబులు సుశిర కరణ నిపుణ కర నిశాతాయస శుచైశిలా శిలాకాశిఖాంకుర సంకురంబులన్ కలంబు హత్తిన ముత్తియంబులను అనుకరించదయు వికసితైక దళంబులకు కుశేషయంబు కోరకంబులంచేతం కమలాకరంబులు మిహిర కిరణాభోగ భోజనార్థంబు సంచారాగంబు చేతన్ మొదల ఆపోషణం వెత్తు భావంబు భజించుటయను చుళుకిత సమస్సింధు పూరంజంబు పురంబులగు బిసిని బాంధవుని కరంబు వలన రంధ్రశ్రుతంబులకు అంధకార బిందు సందోహంబు లిండిండిర వ్యాజంబున అంభూజవనంబులోనం తొలగి విసృమర మధుస్రోత కచ్చద్వయి పరిసరంబులన్ పంక శశాంకావహం బగుటయు తట రోహత నిరుకాయ నిష్కుహ క్రీడా నీడంబుల నిద్రించి మేల్కాంచి కలగులం పలుకు పులుకొల ఎలుగులను కోలాహలంబు చేతనుంబోలే ప్రత్యుద్భుతంబు అగు సరోజాతంబులు మధువ్రతవ్రాతంబులు మధువదన లబ్ధ మధురాధర సుధాపానంబుతోడ సాధువిహి విధీయమానంబులైన మధుపాన మహోత్సవంబులన్ ప్రవర్తిల్లుటయు గాఢ తమస్తమాల గగన భంగమాతంగంబులు కగల ధనఘ కనక కనక రేణు త్రసేడు విసర పిసంగంబులగు పతంగ కిరణ శృంగంబులు భవనలభి జాలంబులందూరి భ్రమదను గణాత్కాంతంబులై కుంద పరిభ్రమణ భ్రాంతి ఆపాదించుటై విభాత లక్ష్మీ విలాసంబు విశ్వనయన ఉత్సవం బయ్యే అని చెప్తారు. అది చీకట్లనేటువంటి చీకట్ల యొక్క విరహం లేకపోవటం చేత తెల్లనివైనటువంటి దిక్సమూహాలు కలది, వెదకదగిన నక్షత్రాలు కలది. అంటే బాగా పట్టి చూస్తే కానీ నక్షత్రాలు దొరకట్లా, అప్పటికే వెళ్ళిపోయాయి. అలాగే క్షీణత నొందిన ప్రాణతుల్యమైన కాంతి గల రోహిణి రమణ బింబ చంద్రబింబం చేత శుంభ్యమాన తాకబడుతున్న చరమాచల పడమటి కొండ యొక్క శిఖరి భాగంబులు అంటే పై భాగంలో కలది. అలాగే శిశిర సలిల మంచు నీటి యొక్క క్షోధ కొద్ది భాగాన్ని కుక్షంబరి మింగినట్టి అంటే అపహరించినట్టి స్థిర కంఠ రవి మయూఖంబులు బాలసూర్య కాంతులు కలది. కుముద కలువల వనాల నిద్రాసుఖ నిద్రా సౌఖ్యాన్ని నిదానంబు మూలమైంది. ప్రాతకాలాలు అవటం చేత కుముదాలు ముకుళించుకొని పద్మాలు వికసిస్తున్నాయని, రాత్రిలోని ఎడబాటు చేత వివస చెందినటువంటి చక్రవాక పక్షుల యొక్క మిథునము యొక్క మనస్సులలో వర్ధింపబడిన ఆహ్లాదం కలది. రాత్రి వియోగం పొందిన చక్రవాకాలను కలిపేటువంటి ఉదయం అయిటువంటిది, వాటికి ఆహ్లాదం ఇచ్చేది. అలాగే కలువ తీగ యొక్క గర్భానికి గర్భస్థ జంతువుగా చేయబడింది. మత్తు చేత నిద్రించినవైన తుమ్మెదలు కలది. అంటే తుమ్మెదలు కలువలలోని మకరందాన్ని తాగటానికి వెళ్ళి మత్తుగా తాగి అందులోనే నిద్రపోతున్నాయి. అప్పుడు అలాంటి సూచనలైతే అవి ముకుళితాలయ్యాయి. అప్పుడు ఆ తుమ్మెదలు
కువలయలత గర్భంలో జంతువుల్లాగా కనపడుతున్నాయి. అలాగే ఉప్పు తినటానికి ఇష్టంగా ఉన్న వాహనాలైన గుర్రాల చేత వాకబడుతున్న సైంధవ లవణపు కండు తొనకలు గుర్రాలకి గుగ్గిళ్లలో సైంధవ లవణం ఉప్పు కలిపి వేస్తారు. అది ఇందు ఉప్పు తునియలు అంటే ముక్కలు గుర్రాలకు వేకువలు పెట్టడం అనేది పొద్దున పూట పెడతారు. అలాగే సంధ్యాకాలంలో మౌన వ్రతాన్ని అవలింపింపగా ఆసక్తులైనటువంటి శిష్టులైన అధ్యేతృజనం అధ్యయనం చేసే వాళ్ళ శిష్యుల చేత విహిత చేయబడుతున్న అధ్యయన విరామం అధ్యయనము యొక్క చివరి భాగం కలది. తెల్లవారుజామున లేచి వేదాధ్యయనం చేసి సంధ్యా సమయ కృత్యాలు నెరవేర్చుకుంటగా ఆ సమయంలో అధ్యయనం మానేసే టైం కూడా అయిపోయింది. బ్రాహ్మణ విప్రుల చేత మంత్రింపబడిన అర్ఘ్యప్రదాన జలాలు కలిగినటువంటివి చెక్కలు వజ్రాయుధపు అంచుల చేత చెక్కలు చేయబడిన అంటే ముక్కలు చేయబడిన మందేహ రాక్షసుల యొక్క దేహాలు కలది. ఆ సమయంలోనే బ్రాహ్మణుడిచ్చే అర్ఘ్యప్రదానానికి ప్రాతరఘ్యానికి మందేహ రాక్షసుల దేహాలు ఆ రాక్షసులు చచ్చిపోతారు. అయితే అలా తెలియని ప్రాతకాలంలో కొత్తగా వికసిస్తున్న అవి పద్మాల యొక్క కేసరాల వాసనలు అనుభవించి మత్తిల్లి మదించిన సంతోషంతో తూలిపోయి ఎగసిపడే కొదమ తుమ్మెదలను దులుపుతూ కుంకుమ పువ్వు వరుసలాగా ఎర్రంది అయిన ఉదయకాల సంధ్యారాగాన్ని కలయన్నంటే వెరసి కలిసికొని కూడై గుడివెంద సమూహాల దండల్లాగా వాటిని తాల్చటం చేత దర్భల కొనల పైన ప్రాళీయ అంభక్కణ మంచు బిందువుల యొక్క వరుసల చేత సంపాదితాలైన రజని అనే పిడియేను రాత్రి అనే ఆడయేను ఉత్కారం చేసి పూరించి ఉమ్మేసిన చిలికిన కనదే విడవబడిన చల్లిన తొండంలోని మద బిందువుల వంటి ఉదక బిందు సందోహాలు సుశిర కణ నిపుణ బెజ్జం వేయటంలో నేర్పు కలవాడి చేతిలోని వాడి అయిన శుచిశలాక అంటే సూది ఇనప సూదుల యొక్క కొట్టాలలో బాగా అంటి ఉన్న ముత్యాలను అనుకరించటాన్ని అంటే ఆలస్యం చెయ్యటం చేత రాత్రిలో మంచు వర్షిస్తుంది కనుక ఆ మంచు బిందువులు దర్భదళాలపై పడగా ఆ బరువుచే అవి వంగుతాయి కనుక అలా వంగటం వల్ల పైనున్న మంచంతా క్రమంగా జారి కొనలపైకి చేరి బిందు రూపంలో కింద వేలాడుతూ ఉంటాయి. అలా ఉన్న మంచు బిందువులు తొలగటానికై సూచిక అగ్రాలపై గుచ్చిన ముత్యాలలాగా ఉన్నాయని భావం. అలాగే ఆ ఉదక బిందువు రాత్రి అనే ఏనుగు ఫుత్కరించి ఉమిసిన మదజల బిందువుల్లాగా కనిపిస్తోందట కవిగారి. వికసిత అంటే ధవళము వికసించిన దళాలు కలది. తామర మొగ్గల చేత తామర కొలనులు సూర్యుని యొక్క కిరణ సమూహాన్ని తినటానికి అంటే సూర్యుడి కిరణాలే వాటికి ఆహారం కదా. సంధ్యకెంజాయ అనేటువంటి నీటిని తన చేతిలో భోజనానికి ముందు ఆపోషణం చేసినటువంటి ఎత్తుభావము ఆపోషణాన్ని పుచ్చుకొన్న రీతిగా భజించుటన్ అవలంబించటం చేత అప్పుడే ఉదయం అవటంతో ఒక దళం మాత్రమే వికసించిన కోరకాలు గల తామరల మొగ్గలు గల తామరల కొలనుల మిహిర కిరణాలు భుజించటం ముందుగా సంధ్యకెంజాయ అనే జలం
ఆపోషణం పట్టుతున్నట్లుగా అలా తామర మొగ్గలు చేతులుగా ఒంటి రేకు విడిసినటువంటి ఒంటి రేకు పొడిసీలుగా సంధ్య కెంజాయ నీరుగా కనపడుతోంది. లేక బ్రాహ్మణుడు భోజనానికి పూర్వం చిటికెన వ్రేలు మాత్రం సాచి తక్కిన వాటిని మడిచిపట్టి హస్తకుహరంలో నీళ్లు పోసి మంత్రం చెప్పి తావటానికి స్పృశించేనట్లుగా ఆదరి. ఇక్కడ తామర కొలనులు బ్రాహ్మణుల్లాగా వికసించిన దళం ఒక్కటి చిటికెన వ్రేలుగా కోరకాలు ముడిచి పట్టుకున్న చేతులులా అందులో ఉన్నటువంటి సంజకెంజాయ ఆపోషణపు నీటిలాగా ఉండటం చేత తామర కొలనులు సూర్యకిరణాలను భుజించటానికి ఆపోషణాన్ని పెట్టుతున్నట్లుగా కనపడుతోంది. అలాగే హస్తకుహరాల్లో గ్రహింపబడిన చీకటి సముద్రం కలవి కిరణము యొక్క సంధ్రాల వల్ల కింద జారినవి అయిన అంధకార బిందు సందోహాలు అయినటువంటి చీకట్ల యొక్క బిందు సమూహాలు ఇందిందిర వ్యాజంబునంటే తుమ్మెదల నెపంతో అంబుజ పద్మవనంలో తొరంగు ప్రవహిస్తున్నా వ్యాపించిన మకరంద ప్రవాహాల సంబంధమైన మకరందాల చేత తడిసిన భాగాల జతల యొక్క తీరాలలో అంటే మకరందం చేత తడిసిన ఉభయ తీరాలలో అని భావం. పంక శంఖావహంబులు ఒకటన్ బురద అనేటువంటి శంఖ అనుమానాన్ని కలిగించటంలో తుమ్మెదలు ప్రాతకాలంలో ఎగిరిపోయి పద్మవనంలో ప్రవేశించి మకరంద ప్రవాహాల పక్కలను చేరి పానం చేస్తాను. ఇలా ఆకాశం ఆకాశంలో ఎగిరేటప్పుడు తుమ్మెదలు సూర్యుడు చీకటి ఈ మూడు సముద్రాన్ని తన హస్త కుహరాల్లో చేర్పగా వేళ్ల సందుల నుండి కిందికి దారుతున్న తమస్సని బిందువులలాగా ఉన్నాయని పద్మవనంలో మకరంద ప్రవాహాల ప్రక్కన చేరి ఉన్నప్పుడవి చీకటి సముద్రంను తాను పూర్తిగా తాగియటం చేత అడుగున మిగిలి ఉన్న బురదలాగా ఉందని కవి ఉత్ప్రేక్ష. అంటే ప్రాతకాలమయ్యింది, చీకట్లు నశించాయి, తుమ్మెదులు పద్మవనాల్ని చేరి మకరందాన్ని పీలుస్తున్నాయి. కలగే నదీ తీరాల్లో వృక్ష సమూహాల త్వరలని క్రీడా కులాయాల యందు నిద్ర అంటే చీడలనేటువంటి గుహగల్లో త్వరలో నిద్రించే మేల్కొన్న పలకల వ్యాపారం చేస్తున్న పక్షులు కోలాహల ధ్వనులు చేస్తున్నాయ్యా. మధు తెయ్యని అధర సుధాపానంతో అమృతం అయంగా లెస్సగా అవి పొందుతున్నాయి. అయిన మధుపాన మహోత్సవంబు అయినటువంటి మధుపాన కేళుల చేత పద్మలు వికసించగా ఆ వాసన అంతా 4 వైపులా వ్యాపించింది. చీకటి పోయింది, చక్కగా ప్రకాశమానంగా ఉన్నాయి. తరసరేణు అంటే 3 పరమాణువులుగా ఉన్నటువంటి త్రయాటం అంటాం భాగం పతంగ కిరణ శృంగాలు అయిన సూర్య కిరణాల అగ్రాలు ఇలా ముందు తూరులపైనున్న గవాక్షాలను లోంచి ప్రవేశించి దూరి తిరుగుతున్న అణు సముదాయాల చేత వ్యాప్తాలైన తరిమిన చక్రంలో తిరగటమని భ్రాంతిని అంటే సూర్యుడిని సానబెట్టుతున్నట్టుగా ఉండటం చేత విభాత లక్ష్మీ విలాసంబు ప్రాతకాల శోభ విశ్వ నయన ఉత్సాహం ప్రపంచానికి నేత్ర ఉత్సాహాన్ని పండుగను కలిగిస్తోంది. కనుక నువ్వు లేవాలయ్యా. లలిత సలిలాభ్యుక్షితకంబు సంభవ రజో జంబాల పాండు భవజ్జల చిత్కర
పత్రభావ భజనం సంధిల్లె సీతాంశు మండలమిపిడా స్థమితార్ధబింబమగుచు నక్షత్ర శంఖచ్చిదాకలనోచ్ఛేక సరోజ బాంధవ కరాగ్రస్పైర నిష్పీడనన్. రాజా, చంద్రుడు అస్తమించటం చేత సగము బింబము మాత్రమే కనబడుతున్నాడు. ఆ చంద్రఖండం శంఖాలను కోసే రంపంలాగా ఉంది. ఆ రంపాలకి మెరుపు పెట్టడానిక అన్నట్లుగా కఠిన పదార్థం సులభంగా తెగటానికై దాని నీళ్లతో తడిపి కోస్తూ ఉంటారు. కోత వలన కలిగి శంఖ సంబంధి అయిన తెల్లని ధూళి జలం యొక్క సంపర్కం చేత బురదయై రంపాలకు అంటుకోవటం చేత మొదట అది లోహం అవటం వల్ల నల్లగా ఉన్న జంబాల సమ్మేళనం చేత తెల్లగా అయ్యిందని భావం. శంఖాదులను కోసే రంపం అర్ధచంద్రాకారంగా ఉంటుందని ప్రశ్న. కుంకుతున్న చంద్రుడు ఆ కరయంత్రంతో సమానంగా ఉన్నాడు. అయ్యా, ఇంతకీ సూర్యుడు ఉదయించాడు, నక్షత్రాలు అదృశ్యమైపోతున్నాయి, చంద్రుడు సగం అస్తమించాడయ్యా, కనుక లే స్వామి అని తట్టుకున నస్తమించే ప్రతి దైన్యము తోడగనోడి తారకా పటలమునుంద్రియాయమమును పాపుల ఇంతుల వాడి పంతములు కటకటత దియోగమున క్రాగి నశింపడ నిష్ఠురాత్మడై పడికముకు విధుండు కడు పట్టు కలంకములల్లరాయియో అన్నాడు. తారకలు రాత్రి తమ పతి అయిన చంద్రుని దురవస్థను కళ్ళారా చూడలేక అతడు అస్తమింపకుండగానే ముందే అస్తమించైపోయి స్త్రీ సాగు తెచ్చాయి. స్త్రీల సాహసం కొనియాడతగింది కదా. అయ్యయ్యో, వాడి వియోగం అనే అగ్ని తపింపని చంద్రుడు కఠిన హృదయుడై అస్తంగతుడు కాలేకపోయాడు. ఆలోచించగా చంద్రుడు స్ఫటిక శిల కాబోలు మధ్యనున్న మచ్చ నల్ల రాయి అయి ఉంటాయి. వాడి హృదయం అంత గట్టిది రాయిలాగా. కాకపోతే విచార ఉపనీతుడు ఎందుకు ఏడవకుండా ఉంటాడు, ఎందుకు నశించడు? నిద్ర మేలు కొమ్ము రజనీకర వంశవతంస కుంకుమం బద్దిన భంగి మింటనది యామిని చెల్లలు కాల్య సంజదానుద్దియ చేయుతున్నయది ఉష్ణమయూక సుత ప్రసూతికి ప్రొద్దులు సొచ్చియున్నయవి పూర్వ దిశా సరసీ గృహాక్షికిన్. ఓ నలమహారాజ, రాత్రికి చెల్లెలు లాంటి ప్రాతకాల సంధ్య ఆకాశంలో కుంకుమను పూసినట్లుగా ప్రకాశిస్తోందయ్యా. సూర్యుడనే కొడుకును కనటానికి తూర్పు దిక్కనేటువంటి భామ నెలలు పూర్తిగా నిండాయ్యా. ఉదయ సమయంగా ఉన్నది కనుక ఇక నిద్ర నుండి మేల్కొనవయ్య. పద్యం బాగుంది, మళ్ళా ఒక్కసారి. నిద్దుర మేలుకొమ్ము రజనీకర వంశపతంస కుంకుమం బద్దిన భంగి నిన్వెంటనది ఆమిని చెల్లలు కాల సంధ్య తానుద్దియ చేయుతున్నయది ఉష్ణమయూక సుత ప్రసూతికి వృద్ధులు సొచ్చియున్నవని పూర్వ దిశా సరసీరుహాక్షికిన్. రాత్రికి చెల్లెలు వంటి ప్రాతకాల సంధ్య మింటిలో కుంకుమలు పూసినట్లుగా ప్రకాశిస్తోంది. సూర్యుడనే కొడుకును కనటానికి తూర్పు దిక్కనేటువంటి స్త్రీ నెలలు పూర్తయిపోయినాయి, 9 నెలలు. ఉదయ సమయం అయింది, ఇక నిద్ర మేల్కోవయా, సంధ్యా కార్యక్రమం పూర్చేయి. వైదర్భీ హృదయేశ మేలుకొని నిర్వర్తింపు సంధ్యానవ ప్రాదుర్భావ విధేయమున్ విధి కలాపంబుల్ ముహూర్తంబులో ఆదిత్యుండిట నోడు సూపు పటురంహ పిస్త పిస్తీకృత క్షమాదివ్యోమ మహాతప మోఘమున
మయూఖౌగా మున్ మయూఖౌఘమున్. నలరాజా త్వరగా నిద్ర నుండి లేచి ప్రాతకాలంలో నెరవేర్చాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయి. ఇక ఆలస్యం చెయ్యదు. ముహూర్త కాలంలో సూర్యుడు దిక్కులలో రోదసి కుహరాలలో ఎక్కడెక్కడ చీకట్లున్నాయి వాటిని పూర్తిగా నశింపజేసి ఆకాశానికి ఎగురుతా. వ్యర్థం కానివి అయిన కిరణ సమూహాలు లోకం మీద ప్రసరింపజే. ప్రాతకాలము వాయసంబు పణివాపచోక్త శాస్త్రంబులు దాతంగాదులు చెప్పుడెవ్వియను చందం బొప్ప కౌయనం చాతుర్యం బలరార ఉత్తరము విస్పష్టంబుగా కోకిల వ్రతం విచ్చే దుహితు హీయని గృహ ఆరామ ప్రదేశంబులన్. ఇది వ్యాకరణం అన్నమాట. తుహి తుహి అనే వర్ణాలని జవాబుగా చెప్పింది. ప్రాతకాలం అనేటువంటి ప్రాతకాలంలో కాకి కౌ కౌ అని కూస్తే కోకిల తుహి తుహి అని కూస్తుంది. దాన్ని చూసి కవి ఉత్ప్రేక్షించి కౌ అనే శబ్దం ప్రశ్నవాచకమైన కిం శబ్దానికి ప్రథమా ద్వివచనంగా ఉభయ వ్యక్తి రూపం. అలాగే ఎలా అంటే కహ కౌకే అనే ప్రథమా విభక్తి ద్వివచనానికి కౌ అనే రూపం ఉంటుంది. అలాగే వ్యాకరణ సూత్రం తుహ్యోస్తాజజ్ఞాశిష్యంతరస్యాం అంటే ఆశీరార్థకంలు తుహ్యోహు తుహి అనే క్రియా విభక్తులకు తాతం అనేటువంటిది అన్యతరస్యాం వికల్పంగా ఆదేశమవుతుందని సూత్రం. తూహి అనేటువంటి క్రియా విభక్తులకు ఆదేశంగా తాతన్ అనేటువంటి వస్తుంది. ఎలా అంటే భవతు భవతాత్ భవ భవతాత్ అనేటప్పుడు తూ అనే దానికి హి అనే దానికి తాతన్ అనేటువంటిది రాగా పై రూపాలు కనుక అవి కౌ కౌ అంటే ఇవి తుహి తుహి అని సమాధానం చెప్పేట్లాగా భావించాడు కవి. ప్రభాతమయ్యింది. కాకులు కోయలులు ధ్వనిస్తున్నాయ్యా లే. వారక రాత్రి ఎల్ల ప్రియవల్లభుడైన శశాంకు కూడి ఇచ్చారతి కేలి జాగరము సల్పిన కిన్నతనొక్కో దీర్ఘికా కైరవరాజి ఎప్పుడు నిజగర్భ వినిష్ట మదద్విరేప ఝంకారమిషంబునంతరుగు గాగులు వెట్టుదు నిద్రపోయెడిన్. ఏమయా మహారాజా, తెల్ల కనువల పంక్తి రాత్రంతా కాలంలో రాత్రంతా కూడా తమ ప్రియుడైన చంద్రుడితో స్వేచ్ఛగా స్వరత క్రీడ కావించుతూ నిద్రమాని ఉండటం చేత చాలా ఆయాసపడి ఆ ఆయాసాన్ని తీర్చుకోవటానికై తన గర్భంలో నివసించిన తుమ్మెదల ఝంకారాన్ని అనే విషచేత గుర్రు పెట్టి నిద్రిస్తున్న. ఈ విధంబున ప్రభాత కాల వర్ణంబు సేయు వైతాళికులను ఆదరించాడు రాజు. అంటున్నారు మహాసరగ్ఘలో చెప్తారు. బలవద్దారిద్ర్యముద్రా ప్రకుటిత మకలా పాటలా పాంగరోచి కలికా సందేహదాన క్షమ కమలమణి గ్రామ జాగ్రన్మయూఖోజ్వల శుద్ధ స్వర్ణ భూషా సముదయం ఉదయ స్వాంత సంప్రీతి నాసూతులం గుర్తించి నా భూనాధు సతి అడిగపుం తోయజాక్షి చేతన్. దమయంతి వైతాళికుల ప్రాతకాల వర్ణాన్ని చాలా సంతోషించి గొప్పదైన దారిద్ర్యం అనే విషయమై కోపం వహించిన లక్ష్మీదేవి ఎర్రని కడకంటి చూపుల కాంతులా అన్నట్లుగా అనే సందేహం కలిగింప చేస్తూ పద్మరాగ మణికాంతులచే సముజ్వాలైన సువర్ణ అలంకారాలను అంటే రాత్రి దొడిగిన అలంకారాలు తీసి
చెలికెత్త చేతకిచ్చి వాళ్ళకి కానుకలుగా పంపించింది. పొద్దున్నే మేల్కొలుపుడు పాడు. అప్పుడు తనకు నెద్దాని కన్యా ప్రధాన వేళ యౌతుకంబున నిత్య నెయ్యంపు మామ అట్టి ఈశ్వర వరదత్తమైన రథం కామ గమనంబున తరచనే నక్షణమ నృపతి. అప్పుడు మామగారు పెళ్లి సమయంలో తనకు ఇచ్చినటువంటి దివ్య రథాన్ని మనస్సులో తలుచుకోగానే వస్తానని చెప్పింది. తలుచుకొని మరి తలచినంత మాత్రాన ఉదయించు సహస్రరశ్మి ఉపమానంపై మదన క్రీడా సౌధము తొద నిలువున నిలిపే రథము తోయదవీద. ఈయన అలా తలుచుకోవడం ఆలస్యం. అది వచ్చి వాగితో నిలబడింది సారథితో. కనక కింకిణి కాజాలకములు మెలయ గగనతరు పుష్పమగు పుష్పకంబువోలు ఎతడ నుండి ఏతెంచె ఎదుటనున్న పసిడి తేరెక్కి వసుమతే పాల. బంగారు రథమది. అది ఎక్కడొచ్చిందో ఎప్పుడొచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేసిందో అక్కడ వాగితారు. దాన్ని ఎక్కడానికి సిద్ధమయ్యాడు రాజు. వాతాహార విరోధినెక్కిజను విశ్వక్సేనుండు ఒలే నిర్ధౌతాసిద్యుతి మేచకంబుకు వియద్భాగంబునన్ భాస్కర జ్యోతాన్వీత విమానమెక్ మదిలో ఉత్సాహమే పాలగ ప్రాతస్నానము చేయబోయే ధరణి పాలుండు మిన్నేటిది. ఆకాశ గంగలో స్నానం చేయటానికి ఆ రథం ఎక్కి నిషధరాజైన నలభూపాలుడు బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత స్నానం ఏం చేశాడు, ఎలా చేశాడు, మిగతా విషయాలు రేపు స్వస్తి.